హాయ్ ఫ్రెండ్స్, ఇది పరకామణి సేవ గురించండి వీడియో. ఇది ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. ఈ సేవ మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంకు ఎంప్లాయీస్ వాళ్ళకి మాత్రమే. మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇక్కడ ఆ ఏరియాస్ నుంచి అందరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ సేవకి. ఇంకా ఈ సేవ ఓన్లీ ఫర్ జెంట్స్ అండి. అక్కడ డ్రెస్ కోడ్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూపిస్తానండి. మనం శ్రీవారి సేవా వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుందండి. ఫస్ట్ మనం దీనికి ఎన్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది కదండి, అక్కడ మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం పాస్వర్డ్ వేయాలండి. ఇక్కడ పాస్వర్డ్ వచ్చి ఖచ్చితంగా 8 ఆల్ఫాబెట్స్ ఉండాలండి ఖచ్చితంగా. అందులో మనం ఒకటి అప్పర్ కేస్ లెటర్ ఉండాలి, లోయర్ కేస్ లెటర్ కంపల్సరీగా వస్తాయండి. ఇంకా నెంబరు, స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలండి ఒకటి. ఆ తర్వాత మరీ కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అని మనం క్లిక్ చేయాలండి. అప్పుడు మనకు అకౌంట్ వస్తుందన్నమాట. ఆ అకౌంట్ మళ్ళీ మనం ఇక్కడ లాగిన్ అని రావాలి. మరి ఫస్ట్కి వచ్చి లాగిన్ చేయాలి. ఇక్కడ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబరు, పాస్వర్డ్ క్లిక్ చేయాలండి. టైప్ చేసిన తర్వాత మరి ఇక్కడ వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేయాలండి. మనము ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతుందన్నమాట. లాగిన్ అయిన తర్వాత ఇలా వెబ్సైట్ వస్తుందండి. ఇక్కడ చూడండి, హోమ్, ప్రొఫైల్, మాస్టర్ లిస్ట్, సేవా సర్వీసెస్ అని ఉంది కదా. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి ప్రొఫైల్ అంతా మనం క్రియేట్ చేసుకోవాలండి. ప్రొఫైల్ ఇక్కడ ఫస్ట్ నేమ్, మన లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇవన్నీ మనం ఎన్రోల్ చేసుకోవాలండి. ఇంకా ఫాదర్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మన ఐడి కార్డ్ సబ్మిట్ చేస్తున్నాం అదండి. మోస్ట్లీ అందరం ఐడి కార్డ్ వచ్చి ఆధార్ సబ్మిట్ చేస్తాము. ఆధార్ పైన ఉండే నెంబర్ మనం ఎంటర్ చేయాలి. మనం ఏంటి గవర్నమెంట్ ఎంప్లాయీ అవన్నీ కూడా అన్నీ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, మన డిస్టిక్, సిటీ, మండల్ ఇవన్నీ కూడా అన్నీ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మన ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా అన్నీ చేయాలండి. ఇక్కడ మనం ఫోటో సైజ్ అవన్నీ చూడండి 100 KB ఇచ్చారు. ఆ సైజులోనే మనం అన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అవన్నీ ఇవ్వాలండి ఖచ్చితంగా. వాళ్ళు చెక్ చేసిన తర్వాతే మనకు సేవ అలకేట్ చేస్తారు. మనం ఇన్ సర్వీసా, రిటైర్డా అవన్నీ కూడా పెట్టాలి. ఇక్కడ వచ్చేసి అప్లోడ్ ఫోటో అన్నారు కదండి, ఇక్కడ వచ్చి మన ఫోటో అప్లోడ్ చేయాలి. మరి నెక్స్ట్ వచ్చేసి మన ఎంప్లాయీ ఐడి నీట్గా ఫోటో తీసి అక్కడ మళ్ళీ ఎంప్లాయీ ఐడి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా లిస్ట్ వస్తుంది. ఇది వచ్చిన తర్వాత సేవా సర్వీసెస్ క్లిక్ చేసి పరకామణి సేవాని క్లిక్ చేయాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా అయితే రూల్స్ అయితే పెట్టారు వాళ్ళు. చాలా కేర్ఫుల్గా అన్ని జాగ్రత్తగా ఉండాలి అనేసి. మనం ఒకసారి అప్లై చేసిన తర్వాత ఆ సర్వీస్కి వెళ్ళిన తర్వాత 90 days తర్వాతే మరి అప్లై చేసుకోవచ్చు. మనం ఖచ్చితంగా అక్కడికి మన ఎంప్లాయీ కార్డు, ఆధార్ కార్డు అయితే తీసుకొని వెళ్ళాలండి. ఖచ్చితంగా చెక్ చేస్తారు. అక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్ వచ్చి 25 years నుంచి 65 years వరకు అండి పరకామణి సేవ వాళ్ళు. ఇంకా వాళ్ళే మనకి అకామిడేషన్ ఇస్తారు, ఫుడ్ కూడా ఇస్తారండి. మరి లాస్ట్లో మనకి దర్శనం కూడా ఉంటుంది అక్కడ. మరి వచ్చేసి అక్కడ మనకి డ్రెస్ కోడ్ కూడా ఉంటుందండి. కట్ బనీన్, పంచ అలా ఉంటుంది డ్రెస్ కోడ్. ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు చూడండి ఒకసారి, అది కూడా మనకి. ఇంకా ఇక్కడ చూడండి ఎక్కడెక్కడి నుంచి రావచ్చు అని కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, మహారాష్ట్ర వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవచ్చండి పరకామణి సేవకి. ఇక్కడ యూనిఫామ్ కూడా రాశారు చూడండి, వైట్ వెస్టీ, పంచ అని రాశారు. అవే యూస్ చేయాలన్నమాట. మొబైల్ ఫోన్స్ అవన్నీ అయితే ఏం అలో ఉండదండి. వాళ్ళంతా చెక్ చేసి లోపలికి పంపించేస్తారు. మనం ఇక్కడ అన్నీ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత మనకి లిస్ట్ ఓపెన్ అవుతుందండి, ఎప్పుడు ఏ అవైలబిలిటీ ఉన్నాయో లేదో అనేసి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి లిస్ట్. ఫస్ట్ మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలండి. పైన లొకేషన్ వచ్చి మనం తిరుమలలో అయినా తీసుకోవచ్చు, తిరుపతిలో అయినా తీసుకోవచ్చు అనమాట. నేను వచ్చి ఇక్కడ తిరుమల అని క్లిక్ చేశానండి. మరి వచ్చేసి సెక్టార్ అండి, పబ్లిక్ సెక్టారా, ప్రైవేట్ సెక్టార్ అని. పబ్లిక్ సెక్టార్ అండి గవర్నమెంట్ వాళ్ళైతే. ఇప్పుడు స్లాట్ 3 days 4 days అండి అని. మనం దాంట్లో కూడా బ్యాచ్ A, B, C కూడా ఉంటాయండి.
ఆ తర్వాత చూడండి ఇవి చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండేవి అవైలబుల్ అండి, రెడ్ అనేవి ఫుల్ అయిపోయినట్టు. ఇప్పుడు చూడండి 5 క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి సెప్టెంబర్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి అవైలబుల్ కోటా ఫుల్ ఇవన్నీ సెలెక్టెడ్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. మనం అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ డేట్ కావాలో అది తీసుకున్న తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలండి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది పరకామణి సేవ ఇలా అని. మరి ఒకసారి మనం అన్నీ మన ఫోటో ఐడి కార్డ్ చూసుకొని మరి ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి అప్లై సేవ అని క్లిక్ చేయాలండి. చేసిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఈ డేట్కి రిజిస్టర్ అయినారు అనేసి మనకి ఒకటి సీరియల్ నెంబర్ కూడా వస్తుందండి. అది వచ్చిన తర్వాత క్లోజ్ చేసేస్తామండి. అది రిజిస్టర్ అయినట్టు ఆడి వరకు ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుందండి మనకంతే. ఆ తర్వాత కొద్ది రోజులకి 1 మంత్ అలా అయిన తర్వాత వాళ్ళన్నీ మన డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత మరి మనకి కన్ఫర్మ్ చేస్తారు. అది సేమ్ అండి, సేవా సర్వీసెస్కి వెళ్ళి సేవా హిస్టరీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పరకామణి సేవ ఉంది కదండి, ఇక్కడ చూడండి ఇంకా ఇన్ ప్రోగ్రెస్ అనే ఉంది. మేబీ ఇంకా ఇది 1 మంత్ అయిన తర్వాత కన్ఫర్మ్ అని వస్తుందండి మనకి. ఆ స్టేటస్ దగ్గర వచ్చేసి కన్ఫర్మ్ అయిందని వస్తుంది. మనం అది డౌన్లోడ్ చేసుకొని ఆ పేపర్ ఐడి కార్డ్, మన ఎంప్లాయీ ఐడి కార్డు, ఆధార్ కార్డ్ తీసుకొని అక్కడికి వెళ్తే మనకు సేవ అలాట్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.